ముందుగా ఈ వీడియో లేట్ అయినందుకు అందరూ నన్ను క్షమించండి. నేను స్పిరిచువల్ ఎక్స్ప్లోరేషన్ ట్రిప్ అంటే ఆధ్యాత్మికతను అన్వేషించే యాత్రలో భాగంగా చాలా ప్రదేశాలను తిరుగుతున్నా. అందుకనే ఈ వీడియో ఆలస్యమైంది. అయితే దాంట్లో భాగంగానే కొన్ని రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ లోని ఉటుకూరు అనే ఒక ప్రదేశానికి వెళ్ళాను. భక్తి సరిహద్దులు దాటే ప్రదేశమే శ్రీకాళహస్తి. ఇక్కడ జరిగిన 2 సంఘటనలే దీనికి నిదర్శనం. ఇప్పటి ఉటుకూరులో ఒకప్పుడు కోయగూడాలు ఉండేవి. ఆ కోయ జాతికి చెందిన నాగుడు ఆ కోయగూడానికి నాయకుడుగా ఉండేవాడు. నాగుడు భార్య దత్త. అయితే నాగుడికి దత్తాకి చాలా కాలం పాటు పిల్లలు లేకపోవడంతో వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి సంతానం కోసం ప్రార్థిస్తారు. ఒకరోజు రాత్రి నాగుడు కల్లోకి సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై, నీకు చాలా కాలం నుంచి పిల్లలు లేరు అని నాకు ప్రార్థిస్తున్నావు కదా, నీకు త్వరలోనే ఒక కొడుకు పుడతాడు. తను ఒక మహాశివ భక్తుడై గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందుతాడు అని చెప్పి వెళ్ళిపోతారు. అయితే కార్తికేయ స్వామి చెప్పినట్టుగానే నాగుడికి ఇంకా దత్తాకి కొంతకాలంలోనే ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకుకి తిన్నన్ అనే నామకరణం చేస్తారు. చిన్నప్పటి నుంచే నాగుడు తిన్నడికి వేటాడడాన్ని ఇంకా అడవిలో బ్రతకడానికి కావలసిన అన్ని విద్యల్ని నేర్పిస్తాడు. అలా తిన్నడు వేటాడడంలో నైపుణ్యం తెచ్చుకొని వేటనే తన ముఖ్య వృత్తిగా చేసుకొని పెరుగుతూ ఉంటాడు. తిన్నడు స్నేహితులకి దైవభక్తి చాలా ఎక్కువగా ఉండేది. అందుకనే వాళ్ళు తరచుగా పక్కగూడెంలో ఉండే శివాలయంకి వెళ్తూ ఉండేవారు. కానీ వాళ్ళు తిన్నడిని ఎప్పుడు ఆలయానికి వెళ్దామని పిలిచినా సరే ఏదో ఒక వంక చెప్పి తప్పించుకునేవాడు గాని ఆలయానికి మాత్రం వెళ్లేవాడు కాదు. ఒకరోజు తిన్నడు వాళ్ళ నాన్న నాగుడికి ఆరోగ్యం బాగోదు. దాంతో ఆ రోజు వేటకి తిన్నడినే వెళ్ళమని చెప్తారు. అప్పుడు తిన్నడు తన స్నేహితులైన నాముడు కాముడిని కూడా తీసుకుని వేటకని అడవిలోకి బయలుదేరతారు. వాళ్ళు అడవిలో నడుస్తున్న దారిలో నాముడు తిన్నడుతో, ఈ రోజు మేము పక్కగూడెంలో ఉండే శివాలయంకి వెళ్దాం అనుకున్నాం, కానీ నువ్వు పిలవడంతో మేం కాదనలేక వచ్చేసాము. కనీసం మనం వెళ్తున్న దారిలో ఒక శివాలయం ఉంది, అక్కడ ఉండే శివుడినైనా దర్శించుకొని వెళ్దాం కదా అని అంటాడు. దానికి తిన్నడు, ఏంటి మీరు ఎప్పుడు చూసినా శివుడు శివుడు అంటూ ఉంటారు, అసలు శివుడు నిజంగానే ఉన్నాడా, మీరెప్పుడైనా అతన్ని చూసారా, అసలు శివుడు గొప్పతనం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు తిన్నడు స్నేహితులు, శివుడు ఈ సృష్టికే మూల పురుషుడు, ఈ విశ్వాన్ని సృష్టించిన ఆదిశక్తి యొక్క పురుషతత్వమే శివుడు. అంత గొప్ప శక్తి ఉన్నా సరే ఎవరైనా నిజమైన భక్తితో కొలిస్తే శివుడు ఒక చిన్న పిల్లాడిలాగా వాళ్ళ భక్తికి లొంగిపోయి వాళ్ళు ఏం కోరుకున్నా తీరుస్తాడు. ఆఖరికి వాళ్ళు కోరుకునేది శివుడికి అపాయం తెచ్చిపెట్టేదైనా సరే వెనకాడకుండా వాళ్ళు అడిగిన వరాన్ని తీరుస్తాడు. అందరి కష్టాలు తీర్చే దేవతలకి కూడా కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఆశ్రయించేది కూడా ఆ పరమశివుడినే. అంతెందుకు మనుషులకి దేవతలకే కాదు, మూగ జీవాల భక్తికి కూడా ప్రసన్నమై ఆ జంతువులకు కూడా మోక్షాన్ని ప్రసాదించే మహాదేవుడే శివుడు. అందుకనే మేమెప్పుడు అతన్నే కొలుస్తూ ఉంటాం అని చెప్తారు. దానికి తిన్నడు, ఏంటి జంతువులకు కూడా మోక్షాన్ని ప్రసాదించారా, దాని గురించి చెప్పు అని అడుగుతాడు. దానికి అవును, జంతువులకు కూడా మోక్షాన్ని ప్రసాదించారు, అది ఎక్కడో కాదు మనం వెళ్లే దారిలో ఉండే శివాలయం అని చెప్పాను కదా, అదే ఆ శ్రీకాళహస్తి ఆలయం. అక్కడ చాలా కాలం క్రితం ఆలయం ఉండేది కాదు, కేవలం ఒక వాయులింగం మాత్రమే ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఉండేది. అది గమనించిన ఒక సాలిపురుగు ఆ వాయులింగం ఎండలో ఉంది అని తన శక్తి అంతా ఉపయోగించి ఆ లింగం మీద ఒక సాలిగూడుని కట్టింది. కానీ ఆ రోజు మధ్యాహ్నం ఒక నాగుపాము అక్కడికి వచ్చి సాలిగూడ మధ్యలో ఉండే శివలింగాన్ని చూసి భక్తితో ఆ శివలింగం మొత్తాన్ని శుభ్రం చేసి ఆ సాలిగూడని తీసేసి ఆ నాగుపాము నుదుట్లో నుంచి ఒక నాగమణిని శివుడికి పెట్టి వెళ్ళిపోయింది. అలా ఆ సర్పం వెళ్ళిపోయిన కొంతసేపటికే ఒక ఏనుగు నీళ్ళని పుష్పాలని తెచ్చి నీళ్లతో ఆ ప్రదేశం మొత్తాన్ని శుభ్రం చేసి ఆ సర్పం పెట్టిన నాగమణిని తీసేసి ఏనుగు తెచ్చిన పుష్పాలతో శివుడికి పూజ చేసి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు తెల్లవారే సాలెపురుగు మళ్లీ తన శక్తంతో ఉపయోగించి ఆ శివలింగం పైన ఇంకో గూడుని కట్టింది. కానీ మధ్యాహ్నం వచ్చిన అదే నాగుపాము సాలీడు పెట్టిన ఆ గూడుతో పాటు ఏనుగు పెట్టిన ఆ పుష్పాలని కూడా తుడిచి శుభ్రం చేసి తన నాగమణిని యథాస్థానంలో పెట్టి పూజించి వెళ్ళిపోయింది. ముందు రోజులానే ఆ ఏనుగు మళ్లీ వచ్చి నీటితో మొత్తం శుభ్రం చేసి ఆ నాగమణిని తీసేసి తను తెచ్చిన పుష్పాలతో శివుడికి పూజ చేసి వెళ్ళిపోయింది.
చనిపోయింది. ఇలా ప్రతిరోజు జరిగేది. అయితే ఒకరోజు సర్పం, నేను పెట్టే నాగమణిని ఎవరు తీసేస్తున్నారో ఈ రోజు ఎలాగైనా చూడాల్సిందే అని తన పూజ అయిపోయాక వెళ్ళిపోకుండా అక్కడే దాక్కుని ఉంటుంది. రోజులాగే కొంతసేపటికి అక్కడికి ఆ ఏనుగు వచ్చి తన నాగమణిని తీయడం చూసి ఎలాగైనా ఏనుగుకి గుణపాఠం చెప్పాలి అని ఆ ఏనుగు పూజ చేస్తున్నప్పుడు తన తొండంలో నుంచి ఈ సర్పం ఏనుగు తల లోపలికి వెళ్ళిపోతుంది. ఆ బాధతో ఏనుగు తన కుంభస్థానాన్ని పక్కనే ఉన్న బండకి కొట్టుకొని ఏనుగుతో పాటు పాము కూడా చనిపోతుంది. అయితే అదే బండ దగ్గర గూడు కట్టే ఆ సాలీడు కూడా ఉండేది. దాంతో ఒకేసారి ఆ సాలిపురుగు ఇంకా పాము ఇంకా ఏనుగు 3 చనిపోయాయి. అయితే శివుడి మీద ఉన్న భక్తి వల్లనే ఆ 3 చనిపోయాయి కాబట్టి శివుడు ఆ 3 జంతువులకి మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే ఆ ప్రదేశాన్ని శ్రీకాళహస్తి అని పిలుస్తాం. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు అని అర్థం. ఇలా ఈ సంఘటనని తిన్నడుకి చెప్తూ ఉండగా దగ్గరలో ఉన్న పొదల నుంచి ఒక అడవి పంది కదిలి పరిగెట్టడం మొదలుపెట్టింది. దాంతో వీళ్ళు ఆ అడవి పందిని వేటాడడం మొదలు పెడతారు. ఆ అడవి పంది వేటలో వీళ్ళ ఓపికంతా నశించడంతో ఆ మాంసాన్ని వీళ్ళు తిని మరింత వేటకు ముందుకి కొనసాగాలి అని వీళ్ళు నిర్ణయించుకుంటారు. ఆ మాంసాన్ని తినడానికి 3 కూర్చుంటారు. కానీ తిన్నడు చేతులు రక్తంతో తడిచి ఉండడంతో పక్కనే ఉన్న నదిలో శుభ్రం చేసుకుని వస్తాను అని చెప్పి బయలుదేరి వెళ్తాడు. అలా బయలుదేరిన తిన్నడికి దారి మధ్యలోనే ఆ శ్రీకాళహస్తి ఆలయం కనిపిస్తుంది. ఇందాక కథ విన్న కుతూహలంతో లోపల ఆ వాయులింగం ఎలా ఉంటాదో చూడాలి అని ఆలయం లోపలికి తిన్నడు ప్రవేశిస్తాడు. అంతే, ఒక్కసారిగా ఆ వాయులింగం చూశాక తిన్నడులో ఏదో తెలియని పరవశం మొదలవుతుంది. వెంటనే, నా చిన్నప్పటి నుంచి నిన్ను చూడకుండా నా సమయం మొత్తాన్ని వృధా చేసుకున్నాను. ఇప్పుడు నిన్ను ఎలా పూజించాలో కూడా నాకు తెలీదు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఒక్క ఆలయంకి కూడా వెళ్ళలేదు. సరే, నువ్వు ఎప్పుడు తిన్నావో ఏంటో, ఇక్కడే ఉండు, నీకు ఏదైనా తినడానికి తీసుకువస్తాను అని చెప్పి ఆలయం బయటికి వచ్చి తన స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. అప్పటిదాకా వాళ్ళు 3 వేటాడిన ఆ అడవి పంది మాంసంలో కొంత భాగాన్ని తీసుకొని ముందు నది దగ్గరికి వెళ్లి ఆ నదిలో ఉన్న నీళ్ళని తీసుకోవాలనుకుంటాడు. కానీ తిన్నడి దగ్గర పాత్రలేవి లేకపోవడంతో ఆ నీళ్ళని తన నోట్లో పెట్టుకొని తిరిగి శివాలయంకి వెళ్లిపోతాడు. ఆలయం లోపలికి వెళ్లిన తిన్నడు తన నోట్లో తెచ్చిన నీళ్లతో శివుడికి అభిషేకం చేసి తను తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెడతాడు. కానీ ఎంతసేపు చూసినా శివుడు ఆ నైవేద్యాన్ని ముట్టుకోకపోవడంతో, ఏమైంది శివ, నేను తెచ్చిన మాంసం నీకు నచ్చలేదా, లేక మొహమాట పడుతున్నావా? ఉండు, నీకు ఒక రుచికరమైన ముక్కని ఇస్తాను అని చెప్పి ఆ మాంసంలో నుంచి ఒక ముక్కని తీసి రుచి చూసి అది శివుడికి పెడతాడు. కానీ అప్పటికీ శివుడు తినకపోవడంతో తిన్నడు బాధపడుతూ, తిను శివ, నాకు మంత్రాలు పూజలు చేయడం రావు, కానీ నేను చాలా భక్తితో ఈ మాంసాన్ని నీకు ఇస్తున్నాను. నువ్వు గనక ఈ మాంసం తినకపోతే నేను కూడా ఆహారం తినను అని చెప్తాడు. వెంటనే ఆ శివలింగానికి 2 చేతులు, ఒక నోరు వచ్చి తిన్నడు తెచ్చిన మాంసాన్ని ఆ శివలింగం తింటుంది. దాంతో తిన్నడు చాలా సంతోషించి, ఈ రోజు అంటే నీకు ఆహారం నేను పెట్టాను, కానీ రోజు ఎవరు పెడతారు, కాబట్టి నేను ఇక్కడే నిన్ను చూసుకుంటూ ఉండిపోతాను అని చెప్పి ఈ విషయం మా స్నేహితులకి చెప్పి వస్తాను అని తిరిగి వెళ్తాడు. తన కోసం చాలాసేపటి నుంచి వేచి ఉన్న స్నేహితులు తిన్నడిని చూసి, ఏంటి ఇంతసేపు చేసావు, సరే పద మనం వేటకి వెళ్దాం అని అంటారు. కానీ తిన్నడు, లేదు, మీరు వెళ్ళండి, నేను ఇంకా ఇంటికి రాను, ఇక్కడే ఉంటూ నా శివుడిని నేను చూసుకుంటాను అని చెప్తాడు. చిన్నప్పటి నుంచి దేవుడంటే ఇష్టం లేని తిన్నడు ఒక్కసారిగా ఇలా మాట్లాడడంతో ఆశ్చర్యపోయిన తన స్నేహితులు తిరిగి వెళ్లి తిన్నడు నాన్నైన నాగుడికి చెప్తారు. కానీ నాగుడికి ముందే సుబ్రహ్మణ్య స్వామి కలలో చెప్పారు కాబట్టి ఇదంతా దైవలిఖితం అని అర్థం చేసుకుని చాలా సంతోషపడతాడు. అలా ఆ రోజు తిన్నడు శివాలయంలోనే గడుపుతాడు. మరుసటి రోజు మళ్ళీ శివుడికి ఆహారం పెట్టాలి అని మాంసం కోసం వేటాడడానికి బయటికి వెళ్తాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆలయ పూజారి తినేసి వదిలేసిన మాంసం ఎముకలు ఇంకా అడవి పువ్వులని చూసి, ఏంటి శివ, ఎవరు ఈ పవిత్రమైన ఆలయంలో ఇలాంటి పనిని చేశారు, ఈ అపచారం చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి అని అంటూ ఆ ఆలయం మొత్తాన్ని శుభ్రం చేసి పూజ ముగించుకొని ఆ పూజారి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంతలో వేటకని వెళ్లిన తిన్నడు తన వేటని ముగించుకొని శివుడు కోసం మాంసంతో పాటు పట్టు తేనెను కూడా తీసుకువస్తాడు. భక్తితో తెచ్చాడు కాబట్టి ముందు రోజులానే ఆ శివలింగానికి మళ్లీ చేతులు నోరు వచ్చి ఆ మాంసం తినేసి ఆ తేనెను తాగుతుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు ఆ పూజారి ఎలాగైనా సరే అపచారం చేస్తున్న వాళ్ళని పట్టుకోవాలి అని ఇంటికి వెళ్లకుండా
అక్కడే దాక్కుని నక్కి చూస్తూ ఉంటాడు. రోజులాగే తిన్నడు ఆ ఆలయం లోపలికి వచ్చి తన నోట్లో ఉన్న నీళ్లతో శివుడికి అభిషేకం చేసి తను తెచ్చిన ఆ మాంసాన్ని శివలింగం ముందు పెట్టి ఉంచుతాడు. దాంతో ఎలాగైనా సరే తిన్నడుకి శిక్ష పడేలాగా చెయ్యడం కోసం ఆలయ ధర్మకర్తకి చెప్పాలి అని పూజారి ఆలోచిస్తూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతాడు. ఇదంతా గమనిస్తున్న పార్వతీదేవి శివుడితో ఇలా అంటుంది, పరమేశ్వర, ఈ ఇద్దరి భక్తుల్ని చూసారా, ఎంతో భిన్నంగా ఉన్నారు కదా. ఒకవైపు ఆ శివగోచారి మీకు ఇష్టమైన మారేడు దళాలు తెస్తూ ధర్మబద్ధంగా మంత్రాలు చదువుతూ మీకు పూజలు చేస్తున్నారు. మరోవైపు ఈ బోయవాడేమో ధర్మ విరుద్ధమైన పనులు చేస్తున్నాడు, కానీ ఎంతో ప్రేమతో మీకోసం మాంసం తెస్తున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరిది నిజమైన భక్తో చెప్పండి అని అడుగుతుంది. దానికి శివుడు, వీళ్ళిద్దరిలో ఎవరి భక్తి నిజమో నీకు రేపే చూపిస్తాను అని చిన్నగా నవ్వుతూ చెప్తాడు. మరుసటి రోజు తిన్నడు వేటకి వెళ్ళినప్పుడు రోజులానే ఆ పూజారి శివుడికి ఎంతో ప్రీతికరమైన మారేడు దళాలని తీసుకువచ్చి వాటిని శివలింగం ముందు పెట్టబోతుంటే ఆ శివలింగానికి 2 కళ్ళు వచ్చినట్టుగా గమనిస్తాడు. దాంతో ఆ పూజారి ఎంతో సంతోషించి, శివయ్యా, నేను చేసిన పూజలకు మెచ్చుకొని నన్ను చూడటం కోసం నువ్వు కళ్ళు తెరిచావా స్వామి అని ఆనందంలో పొంగిపోతూ ఉంటాడు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు ఉండదు. శివుడు తెరిచిన ఆ 2 కళ్ళల్లో ఒక కంటి నుంచి రక్తం రావడం మొదలవుతుంది. ఆ దృశ్యాన్ని చూసిన పూజారి భయపడి, ఇక్కడేదో దుష్టశక్తి ఉన్నట్టున్నది, అరిష్టం జరిగి నా ప్రాణాలు పోయేలోపే నన్ను నేను కాపాడుకోవాలి అని ఆ ఆలయం నుంచి బయలుదేరి వెళ్తుండగా తిన్నడు అక్కడికి రావడాన్ని చూస్తాడు. దాంతో తిన్నడే ఆ దుష్టశక్తి ఏమో అని భయపడి తిన్నడికి కనిపించకుండా ఒక వైపు దాక్కుంటాడు. లోపలికి వచ్చిన తిన్నడు ఆ శివలింగం కంట్లో నుంచి రక్తం రావడాన్ని చూసి తనకే దెబ్బ తగిలినంత బాధపడి, ఏంటి శివ, ఎవరు నీకు ఇలా చేసింది? నాకు వాళ్ళు దొరికితే వాళ్ళని అక్కడే నేను చంపేస్తాను. నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఉండు, నీ దెబ్బకి నేను మందు తయారు చేస్తాను, అప్పటిదాకా నొప్పిని కొంచెం ఓర్చుకో అని చెప్పి అడవిలోకి వెళ్లి తిన్నడు తండ్రి నాగుడు నేర్పించిన పసరు వైద్యంలో నుంచి కొన్ని ఆకుల్ని తెచ్చి నూరి ఆ పసరిని శివలింగంలో ఉన్న కంటికి పెడతాడు. కానీ అప్పటికీ రక్తం ఆగకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని తిన్నడు ఆలోచిస్తూ, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు, నీ కన్నుకి దెబ్బ తగిలింది కాబట్టి నా కన్ను తీసి నీకు ఇచ్చేస్తాను అని తన కన్నుని కోసి తీసేసి రక్తం వస్తున్న ఆ శివలింగం యొక్క కన్ను దగ్గర పెడతాడు. అంతే, వెంటనే అక్కడ రక్తస్రావం ఆగిపోతుంది. తిన్నడు కంటి నుంచి రక్తం కారుతూ ఉంటుంది. కానీ శివలింగంకి రక్తం రావడం ఆగిపోయింది కాబట్టి తిన్నడు తన నొప్పిని కూడా మర్చిపోయి శివుడికి నయమైంది అని భావనతో ఎంతో సంతోషంగా ఉంటాడు. కానీ వెంటనే శివలింగంకి ఉన్న 2వ కన్ను నుంచి రక్తం రావడం మొదలు పడుతుంది. అప్పుడు తిన్నడు తన 2వ కంటిని కూడా ఇద్దామనుకుంటాడు. కానీ తన 2వ కంటిని తీసేస్తే ఆ కన్ను ఎక్కడ పెట్టాలో తనకి కనిపించదు కదా. కాబట్టి ఆ రక్తం వస్తున్న కంటి దగ్గర తన కాళ్ళని పెట్టి తన 2వ కన్నును కూడా కోసి శివుడికి పెట్టేస్తాడు. ఇదంతా అక్కడే దాక్కుని ఉన్న పూజారి చూసి తిన్నడు భక్తికి ఆశ్చర్యపోయి అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. తిన్నడు 2 కళ్ళని కోసేసుకొని రక్తంలో తడిచిపోతూ అక్కడే స్పృహ తప్పి కింద పడిపోతూ ఉంటాడు. వెంటనే అక్కడ శివుడు ప్రత్యక్షమై పడిపోతున్న తిన్నడిని పట్టుకొని తిన్నడికి తిరిగి కళ్ళని ప్రసాదిస్తాడు. ఒక్కసారిగా శివుడు నిజరూపాన్ని చూసిన తిన్నడు భక్తితో ఆనందంతో కంట నీళ్లు పెట్టుకొని శివుడిని హత్తుకుంటాడు. అప్పుడు శివుడు తిన్నడుతో, కన్న తల్లి ప్రేమతో సమానమైన భక్తి నీది. నీ అపారమైన భక్తికి నేను ఎంతగానో పరవశించిపోయాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు. దానికి తిన్నడు, నిన్ను చూడ్డమే నాకు మహాభాగ్యం, దానికి మించి నాకింకేం వరం ఉంటుంది? పార్వతీదేవితో కలిపి నిన్ను చూడాలన్నదే నా కోరిక అని అంటాడు. వెంటనే పార్వతీదేవి కూడా అక్కడ ప్రత్యక్షమై తిన్నడు తన కళ్ళనే శివుడు కోసం ఇచ్చేశాడు కాబట్టి ఇంకా అప్పట్నుంచి తిన్నడిని అందరూ భక్త కన్నప్పగా పిలుస్తారు అని శివుడు వరాన్ని ప్రసాదించి తిన్నడిని తనలోనే ఐక్యం చేసుకొని మోక్షాన్ని ప్రసాదించారు. మనకి ధర్మాలు, పూజలు, నియమాలు అలాంటివేమీ తెలియకపోయినా సరే ఆ శివుడి పట్ల మనకి నిజమైన భక్తి గనక ఉంటే మహాశివుడు కరుణించి ఖచ్చితంగా మనకి దర్శనమిస్తాడు అని శ్రీకాళహస్తిలో జరిగిన ఈ 2 సంఘటనలే మనకి నిదర్శనంగా చూపిస్తున్నాయి. నేను ఈ వీడియో మొదట్లో చెప్పినట్టుగా ఒక స్పిరిచువల్ ఎక్స్ప్లోరేషన్ ట్రిప్ లో ఉండడం వల్ల ఈ వీడియో లేట్ అయింది. అయితే ఆ ట్రిప్ గురించి నేను మీకు త్వరలోనే చెప్తాను. కానీ ఖచ్చితంగా నా నెక్స్ట్ వీడియో ఆలస్యం చేయను. నేను ముందు చేసిన దశమహావిద్యల ధ్యాన శ్లోకాలని వివరించడంతో పాటు దశమహావిద్యల మూల మంత్రాలను కూడా చెప్తూ నెక్స్ట్ వీడియో
వీడియో చేస్తున్నాను. తేజ తెలుగు టేల్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ సబ్స్క్రైబ్ అన్నవి మీకు చిన్న విషయం కావచ్చు, కానీ అవి నాకు ఎంతో విలువైనవి. అందరూ కామెంట్ చేయండి ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. జై హింద్.